ఇక్కడ ఇచ్చినటువంటి గ్రంథాలయము అనేటువంటి పద్య భాగంలో వచ్చేసి క్రింది పదాలకు సమానార్థాలను రాయండి. నికేతనము ఇల్లు, నివాస స్థలము. ఆలయము అంటే గది, గుడి, మందిరము. తర్వాత వచ్చేసి వృక్షము, తరువు, చెట్టు. కళ్యాణము, పెళ్ళి, వివాహము. ఇక్కడ వచ్చేసి వాచకాలను జతపరచండి. కవి, కవయిత్రి. గాయని, గాయకుడు. చిత్రకారుడు, చిత్రకారిణి. నటి, నటుడు. ఇక్కడ ఎటు చూసినా వచ్చేసి వికట కవి, రంగనగరము. తర్వాత వచ్చేసి జంబీర బీజము అనేటువంటిది ఎటు చూసినా వచ్చేసి ఒకే విధంగా ఉంటుంది. దీన్నే భాష గమ్మత్తు అంటారు. ఇక్కడ స్వీయ వ్యక్తీకరణలో వచ్చేసి సంచార గ్రంథాలయాల గురించి మీ స్నేహితునితో సంభాషించు. ఇక్కడ సంచార గ్రంథాలయం గురించి మనము రవి మాట్లాడుకుంటున్నారు కిరణ్తో. కిరణ్, నిన్న మా వీధిలోకి ఒక పెద్ద బస్సు వచ్చిందిరా, అది నిండా పుస్తకాలే, దాని నిండా పుస్తకాలే. కిరణ్, అవునా రవి, దాన్నే సంచార గ్రంథాలయము అంటారు, నువ్వు ఎప్పుడు చూడలేదా? రవి, లేదురా, ఇదే మొదటిసారి. అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటి? లైబ్రరీకి మనమే వెళ్ళొచ్చు కదా. కిరణ్, అందుకే అందరికీ లైబ్రరీ వెళ్ళేటువంటి సమయము లేదా సదుపాయం ఉండదు కదా. రవి, ముఖ్యంగా చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది, దూరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్నపిల్లలకు, ముసలి వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పుస్తకాలే నేరుగా వారి ఇంటి ముందు వస్తాయి. అప్పుడు రవి, అవును కదా, నిన్న మా వీధిలో చాలామంది పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పుస్తకాలు తీసుకుంటూ ఉన్నారు. కిరణ్, నిజమేరా, జ్ఞానాన్ని అందరికీ ఉచితంగా పంచడమే దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశము. డిజిటల్ యుగంలో ఫోన్లకు అలవాటు పడినటువంటి పిల్లల్లో పుస్తక పఠనాశక్తిని పెంచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. రవి, చాలామంది విషయాలు కిరణ్, వచ్చే వారము ఆ బస్సు మళ్ళీ వచ్చినప్పుడు నేను కూడా ఒక మంచి పుస్తకం తీసుకుంటాను. కిరణ్, తప్పకుండా తీసుకో రవి, పుస్తకాలు చదవడం వల్ల మన ఆలోచన విధానం అనేటువంటిది మారుతుంది.